ఇంటి దొంగలపై సర్కారు చర్యలు ముమ్మరం చేసింది. పేదలకు దక్కాల్సిన ఇళ్లను అక్రమంగా చేజిక్కించుకున్న వారిపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో 14% నాటి ప్రజాప్రతినిధుల అనుచరులే దక్కించుకున్నట్లు నిర్ధారించింది. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వస్తున్న సర్కారు చర్యలకు సిద్ధమవుతోంది. అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. జియో ట్యాగింగ్ ద్వారా ఆ ఇళ్లను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 135,000 ఇళ్లల్లో పైకప్పు దశల్లోనే చాలా వరకు ఆగిపోయాయి. వీటికి గత ఏడాది నుంచి నిధులు విడుదల చేయలేదు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన వారిలో అనర్హుల జాబితాను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సిద్ధం చేసింది. 14% ఇళ్లను నాటి ప్రజాప్రతినిధుల అనుచరులు, అర్హత లేని వారు దక్కించుకున్నట్లు గుర్తించారు. ఆ ఇళ్ల కోసం వివిధ దశల్లో నిధులు కూడా పొందారు. మొత్తం 19,242 మంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారికి కేటాయించిన ఇళ్ల కోసం దాదాపు 40 కోట్ల రూపాయల మేర నిధులు కూడా ఇచ్చారు. ఈ మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని సర్కారు నిర్ణయించింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 6,341 ఇళ్లు అనర్హులకు దక్కాయి. కడప జిల్లా ఆ జాబితాలో చివరి స్థానంలో ఉంది. అనర్హుల నుంచి సొమ్ములు తిరిగి రాబట్టడంతో పాటు అర్హులకు సకాలంలో నిధులు కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లందరికీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.